బుల్లితెరపై చిట్టి పొట్టి దుస్తులతో హాట్ యాంకర్గా పేరు తెచ్చుకున్న రష్మి గుంటూరు టాకీస్ సినిమాతో వెండితెరపై హాట్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. గుంటూరు టాకీస్ సినిమాతో ఆమె వెండితెర మీద హాట్గా తన అందాలు ఆరబోయడంతో ఆమెకు వెండితెర మీద కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇక రీసెంట్గా వచ్చిన అంతం సినిమాతో రష్మి రేంజ్ పెరిగిపోయిందట. సినీ వర్గాల్లో రష్మి గురించి చర్చించుకుంటున్నారు. అంతం సినిమా తొలి రోజే ఏకంగా 1.26 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. జబర్దస్త్ కామెడీ షో రష్మి ఫేట్ని మార్చేసింది. ఇక అంతం సినిమా తర్వాత రష్మి తన రెమ్యూనరేషన్ బాగా పెంచేసిందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో నటించడానికి తీసుకునే రెమ్యూనరేషన్తో పాటు పబ్లిసిటీకి రష్మి సపరేట్ ప్యాకేజ్ అడుగుతుందట. డిమాండ్ ఉన్నప్పుడు క్యాష్ చేసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తోందట రష్మి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆ ఫార్ములాని ముద్దుగుమ్మ రష్మి బాగా క్యాష్ చేసుకుంటోందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. రష్మితో సినిమా తీయాలని అప్రోచ్ అవుతున్న దర్శక నిర్మాతలు ఆమె చెబుతున్న రేటు, కండిషన్లు, ప్రమోషన్కు సపరేట్ ప్యాకేజీలు ఇలా ఇవన్నీ విని వారు వాము, రష్మితో సినిమా తీయాలంటే ఇన్ని కండిషన్లా అని షాక్ అవుతున్నారట. ఏదేమైనా 2 సినిమాలకే రష్మి ఇంతలా రేటు పెంచేయకూడదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.